రామ్ బజరంగ్ చిత్ర బృందం సభ్యులు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు సందీప్ మాధవ్, దర్శకుడు సుధీర్ వర్మ కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల సినీ నటుడు సందీప్ మాధవ్ మాట్లాడుతూ తిరుమలలో గతంలో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కొనియాడారు. అన్నప్రసాదం గతంలో కంటే మెరుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలా బాగుందండి అన్నప్రసాదం. ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేవి. ఇప్పుడైతే నాకేమీ సమస్యలు కనపడట్లేదు. అన్నప్రసాదం కానీ, ఫెసిలిటీస్ కానీ, భక్తులతో మాకున్న అన్నీ కానీ చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ, టీటీడీకి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రామ్ బజరంగ్ అని మేము చేస్తున్నాను, డైరెక్టర్ గారు సుధీర్ గారు. సో ఇద్దరం ఒకసారి దర్శనం చేసుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుని వచ్చాం. సో రామ్ బజరంగ్ టైటిల్ తొందరలోనే రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉండబోతుంది సినిమా వచ్చి మనకి ఏంటంటే కొంచెం మాస్ యాక్షన్ అండి. మనకి లోకల్ కంటెంట్ తోటి ఫుల్ మాస్ యాక్షన్ తోటి రాబోతుంది సినిమా. నేను రాస్తారు ఇద్దరం కలిసి చేస్తున్నాం ఈ సినిమా. సో దాంతోపాటు ఇంకా మణిశర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెంట్ గారి కెమెరా. సో ఇలా మంచి క్యాస్టింగ్తో వెళ్తున్నాం మేము. ఎంచుకోవడానికి వచ్చాం. బాగా జరిగింది దర్శనం. రామ్ బజరంగ్ అని ఇప్పుడు 40% ఫినిష్ అయిపోయింది. లాస్ట్లో ఉన్నాం. ఇంకా రాజ్ తరుణ్ గారు, సందీప్ మాధవ్ గారు చేస్తున్నారు. దేవుణ్ణి అందుకే దర్శించుకోవడానికి వచ్చాం. మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకుంటాం.